హాయ్ 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 వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. వావ్, పచ్చని మొక్కలు, పచ్చని చెట్లతో ఈ ప్రకృతి చాలా అందంగా ఉంటుంది కదండి. ఎస్, ఆ ప్రకృతి మధ్యలో వంట చేసుకొని ఫ్యామిలీ అంతా కలిసి భోజనం చేయడం అంటే నిజంగా అది అంతకు మించి అదృష్టం ఇంకా ఉంటుందని సరే నేను అనుకోవట్లేదు. బట్ మన మనసులో అలా ఉన్నా ఇప్పుడున్న ఈ జనరేషన్లో అలా వంట చేసుకొని భోజనం చేసి అందరం కలిసి కబుర్లు చెప్పుకొని టైం గడిపేంత అయితే లేదు. ఎందుకంటే అందరూ కూడా వర్క్ చేసుకునే వాళ్ళే. సో వర్క్ పర్పస్ మనం కొన్ని త్యాగం చేయవలసి వస్తుంది. సో అలాంటి టైంలో ఎప్పుడైనా ఒకసారి మనకి ఛాన్స్ ఉంటే ఇలా పచ్చని చెట్ల మధ్యన వంట చేసుకొని భోజనం చేస్తే బాగుంటుంది. అలాగే మా ఊరు వెళ్ళామండి. మా ఊర్లో ఇలా ఫిష్ కర్రీ చేశాను. సో ఫస్ట్ అయితే బయట కన్స్ట్రక్షన్ అవుతున్న హౌస్ అండి ఇది. అక్కడ వచ్చేసి తీసుకొని ఆ మొక్కల మధ్యన ఆ వాటర్లో చాలా బాగుందండి. ఫిష్ నీట్గా క్లీన్ చేసుకున్నాము. ఇది 3 kgs ఫిష్ అండి. అంటే కట్ చేసిన తర్వాత 3 kgs వచ్చినాయి. చాలా బాగా నీట్గా క్లీన్ చేశారు. సో ఈ చెట్ల మధ్యలో నుంచి ఇలా ఇవన్నీ కూడా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది కదండి. మనకు కూడా అలా వెళ్ళి గడపాలని ఉంటుంది కదా. ఎస్, ఆ లక్కీ ఛాన్స్ నేనైతే యూజ్ చేసుకున్నాను. ఓకే, ఫిష్ అయితే క్లీన్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి దాంట్లో కొన్ని ఫ్రై చేద్దామని, కొన్ని వచ్చేసి పులుసు పెట్టుకోవడానికి బాగుంటుంది గ్రేవీ లాగా అనేసి అని సపరేట్ చేస్తున్నాను. మిడిల్ పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేస్తాం. అండ్ స్టమక్ పార్ట్ అండ్ టైర్ పార్ట్ ఇది ఎల్లమే అంతా కూడా గ్రేవీ చేద్దాము కొంచెం జ్యూసీగా, అందుకు సపరేట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నీట్గా మిడిల్ పీసెస్ అన్నీ కూడా సపరేట్ చేసేసాను. తర్వాత పీసెస్ అన్నీ కూడా సపరేట్గా ఉన్నాయి. అది తర్వాత వచ్చేసి కొంచెం టమాటో గ్రేవీ ఎక్కువ పెట్టేసుకొని జ్యూసీగా కర్రీ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఫస్ట్ ఈ పీసెస్ని ఫ్రై చేయడానికి దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసుకుందాం. కావాల్సిన ఐటమ్స్ అంటే అల్లం వెల్లుల్లి పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడర్, జీరా పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పేస్ట్, పసుపు, సరిపోయిన సాల్ట్ అండ్ ఫిష్ మసాలా అండ్ కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం కర్రీ లీఫ్ పౌడర్. ఇలా మన దగ్గర ఉన్నంత వరకు వేసుకోవచ్చు. అందులో ఏది మీ దగ్గర లేవన్నా కొన్ని స్కిప్ చేయండి. బట్ సాల్ట్, కారం, కర్రీ లీఫ్ పౌడర్ అండ్ ఫిష్ మసాలా, కొంచెం పెప్పర్, గరం మసాలా, ఇవి అయితే మాత్రం కన్ఫామ్గా ఉండాలి. అండ్ దీనికి ఒక నిమ్మకాయ కూడా ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయ కట్ చేసి ఆ వాటర్ అలా వేసుకోవాలి. పైన మాత్రమే ఫ్రెష్ చేసి ఆ వాటర్ వేయాలి. ఇంకా గట్టిగా పిండామంటే చేదు వచ్చేస్తుంది. ఇవి ఫ్రెష్ నిమ్మకాయలు చెట్టు నుంచి కట్ చేసి తీసుకొచ్చాను. ఇంట్లో ఉందండి మాకు లెమన్ చిట్. ఓకే, సో ఇవి ఇప్పుడైతే వేయవలసినవన్నీ కూడా వేసేసాం కదా. దాంట్లో కొంచెం ఇప్పుడు కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. అండ్ దానికి కొంచెం రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేస్తాను. నేనైతే కొంచెం శనగపిండి కూడా వేస్తాను అనమాట. ఈ 3 కూడా కొంచెంగా వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ మాత్రం కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. సో ఇవన్నీ వేసిన తర్వాత ఆ ఫిషెస్ పీసెస్ ఉన్నాయి కదా, వాటికి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. నేనైతే ఎక్కువగా ఆ పేస్ట్ వేయనండి. అన్నీ కూడా కొంచెం లిమిట్లోనే వేసుకొని ఫ్రై చేస్తాను. కొంతమంది అయితే ఇంకొంచెం ఎక్కువగా వేస్తారు. పైన వచ్చేసి ఒక లేయర్గా వచ్చేటట్లు కూడా వేస్తారు. నేనైతే అలా చేయను, లైట్గా మాత్రమే వేస్తాను. దీంట్లో ఎక్కువగా వేసేది ఏంటంటే కారము, కొంచెం సాల్ట్ ఎక్కువగా వేస్తాను అంతే. తర్వాతవన్నీ కూడా కొంచెంగానే వేస్తాను. మసాలాలు ఎక్కువగా పెట్టను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం కొంచెం ఎక్కువగా వేస్తాను. సో మీరు చూస్తున్నారు కదా, ఇవైతే అప్లై చేసేసాం కదా, అన్నీ బాగా మ్యాగ్నెట్ అయిపోయాయి. దీన్ని ఇలా క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బాక్స్ పెట్టేసుకొని ఒక 2 hours పెట్టుకున్నామంటే 2-3 hours పెట్టుకున్నామంటే తర్వాత అలాగా తీసేసి ఫ్రై చేసుకుంటే బాగుంటాయి. లేదు అనుకుంటే మనం భోజనం చేసిన టైంలో కావాలి వేడిగా అంటే కూడా మనం ఆ టైంలోనే ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఇవన్నీ కూడా ఇప్పుడే ఫ్రై చేసేస్తాను.
అందరికీ సరిపోవాలి. ఈరోజు అందరం కలిసి భోజనం చేస్తున్నామండి. అందుకోసమని చెప్పేసి ఇవన్నీ కలిసి ఇప్పుడే ఫ్రై చేసేస్తాను. ఆయిల్ కూడా ఎక్కువగా వేయొద్దు. ఒక 2-3 పీసెస్ ఫ్రై అయిన మాదిరి వేసేసుకొని అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఆ ఆయిల్ అయితే నేను యూజ్ చేయను. సమ్ మెంబర్స్ యూజ్ చేస్తారు. హెల్త్గా అంత మంచిది కాదు, బట్ చేయకూడదని అయితే మాత్రం చెప్పను. నేనైతే మళ్ళీ చేయను. అందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఆ పీసెస్ సరిపోయినట్లు 2-3 పీసెస్ మాత్రమే ఫ్రై చేస్తాను ట్రిప్కి. చల్లగా ఉన్నాయండి ఫిష్ పీసెస్. ఇప్పుడు ఇవి ఇలాగా వేడి ఆయిల్లో వేస్తే ఆహా, ఆ స్మెల్, ఆ సౌండ్, ఫస్ట్ సౌండ్ అండి చాలా బాగుందండి. ఫిష్ కర్రీలో సౌండ్ బాగుంది అంటున్నాను అనుకుంటున్నారా? లేదండి, వేడిగా ఆయిల్ ఉంది కదా, దాంట్లో ఈ చల్లగా ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఫిష్ పీసెస్ వేస్తే ఆ సౌండ్ ఎంత బాగా వస్తుందో వినటానికైతే చాలా బాగుందండి. ఓకే, స్మెల్ అయితే మాత్రం సూపర్గా ఉందండి. అన్ని మసాలాలు కరెక్ట్ లెవెల్లో కొంచెంగా వేసుకున్నాం కదా, ఫ్లేవర్ అయితే సూపర్ అండి. వావ్, సూపర్ అంటే సూపర్. అంతే, చక్కగా ఫ్రై అవుతుంది కదా మీరు చూస్తున్నట్లు. సో ఇలా ఫ్రై అయిన తర్వాతకి సైడ్ తీసేసుకోవాలి. దీన్ని ఇంకా రోస్ట్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి. డ్రై ఫిష్లా కూడా వస్తుందన్నమాట. ఇదైతే ఇలా సరిపోతుంది. కుక్ అయిపోయినంత వరకు మాత్రమే నేను ఫ్రై చేస్తున్నాను. ఓకే, ఈ 2 పీసెస్ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా కూడా మళ్ళీ 2 పీసెస్ మాదిరి వచ్చినట్లు వేసుకోవాలి. సో అన్నీ కూడా ఫ్రై చేయడం అయిపోయాయి కదా. ఇప్పుడు 2 ప్లేట్స్లోకి సైడ్కి పెట్టేసి ఆనియన్స్, లెమన్స్ అన్నీ కట్ చేసి పెట్టేశాను. ఇంకందరము భోజనం చేయడమే లేట్ అనమాట. ఇంకా భోజనం కూడా చేసేస్తే ఇంకంతే, వేరే లెవెల్లో ఉంటుంది కదా, చూస్తుంటేనే చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే ఇంకా వెయిట్ చేయడానికి చాలా కష్టంగా ఉంది. తొందరగా వెళ్ళేసి టేస్ట్ చేసేయాలి. వాళ్ళందరికీ భోజనం పెట్టేసి నేను కూడా కూర్చొని అందరం కలిసి చక్కగా మాట్లాడుకుంటూ భోజనం చేసేస్తాం. అబ్బా, చాలా హ్యాపీగా ఉంది చెప్తుంటేనే. నేనైతే అదే చేస్తున్నాను. ఓకే, ఒకసారి ఈ పీస్ కూడా టేస్ట్ చేసేస్తానండి. వేడిగా ఉందండి, కాలుతుంది చెయ్యి కూడాను. Super. Thank you for watching.